ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కానిస్టేబుల్స్ ఎక్కించండి. ఆ పియ్యేగాడు రాజుగాడికి దొరకకుండా తప్పించుకున్నాడు కాబట్టి సరిపోయింది. లేదంటే మనం ఇరుక్కునే వాళ్ళం. ఆగండి. ఇంటికొచ్చి నిజం చెప్పామంటే ప్రాణాలతో ఉంటాం, లేదంటే ఇక్కడ చచ్చిపోతాం. రారా. ఎస్ఐ గారు, అసలు దొంగ వీడు. అలా ఎలా దొరికిపోయాడ్రా? ఈ స్కామ్లో అమ్మగారికి ఎలాంటి సంబంధం లేదు. అమ్మగారిని మాటల్లో పెట్టి అమ్మగారికి వీడి మీదున్న నమ్మకాన్ని వాడుకుని సంతకాలు చేయించాడు. లేరా, లే, చెప్పు. ఒకవేళ నువ్వు పోలీసులకు దొరికినా భయపడద్దు. నిన్ను నేను బయటికి తీసుకొస్తాను. మళ్ళీ మనసు మార్చుకొని మా పేర్లు చెప్పాలని చూసావనుకో, నేను మేడం అంత మంచోడినైతే కాదు. తప్పు నా మీద వేసుకుని జైలుకి పోతే ఏదో ఒక రోజు బయటికి రావచ్చు. అలా కాదని వీళ్ళే ఇదంతా చేయించారని ఒప్పుకుంటే నమ్మకంతో మోసం చేసినందుకు వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని బతికే అవకాశం ఉండదు. జరిగిందంటే చెప్పమంటే ఆలోచిస్తున్నావేంట్రా? చెప్పు. రాజు ఆగు. రేయ్ చెప్పురో, చెప్పు చెప్పు. చెప్పరా, ఇలాంటి నీచమైన పని నీతో ఎవరు చేయించారు? చెప్పు. నన్ను క్షమించండి మేడం. డబ్బుకి కక్కుర్తిపడి నేనే ఈ పని చేశాను. నీకు నిజంగా డబ్బే అవసరం అనుకుంటే నన్ను అడిగితే నేను ఇచ్చేదాన్ని కదరా. అంతేకాని అమాయకుల కడుపు కొట్టాలా? నీలాంటి వాళ్ళతో మాట్లాడి కూడా వేస్ట్. ఎస్ఐ గారు, పిండి తీసుకెళ్ళండి. ఆగండి సార్. దేవత లాంటి అమ్మగారిని మోసం చేసిన వీడిని అసలు వదలకూడదు. రండ్రా. ఆగండి. వాడు చేసిన తప్పుకి శిక్ష విధించడానికి పోలీసులు, కోర్టులు ఉన్నాయి. మీరు వాడిని వదిలేయండి. ఎస్ఐ గారు, మీరు వాడిని తీసుకెళ్ళండి. మమ్మల్ని క్షమించండి అమ్మా. ఎవరో చేసిన తప్పుకి మిమ్మల్ని అందరి మాటలు అన్నామమ్మా.
సొంత మనుషులే నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరు అపార్థం చేసుకోవడంలో ఏం తప్పుంది? నమస్కారం అమ్మా. ఉంటామమ్మా. మంచిది. రండ్రా, మన వాళ్ళందరూ వచ్చేయండి, మన స్థలాలు మనకు వచ్చేస్తాయి. అమ్మగారు రండమ్మా, లోపలికి వెళ్దాం. వెళ్దాం పదమ్మా. అత్తా, ఏంటత్తా ఆ పియ్యేగాడు మీ పేరు చెప్పకుండా నింద వాడి మీద వేసుకున్నాడని కంగారు పడుతున్నారా? వాణ్ణి ఏం చేసి ఒప్పించారో గాని బాగా ఎస్కేప్ అయ్యారు. అమ్మ నిరికించడానికి చాలా ప్లాన్డ్గా పియ్యేతో చేతులు కలిపి పియ్యేని వేరే చోట దాస్తారా? ఏంటి ఈ విషయం మాకెలా తెలిసిందా అని చూస్తున్నారా? ఎలా తెలిసిందో తెలుసా? ఇప్పుడు ఎలాగైనా వాడెక్కడున్నాడో దీపక్ బాబుతో చెప్పించాలి. ఏ మందరం, చాలు మందరం, చాలు. దీపక్ బాబు, ఇంతేనా మీ స్టామినా? మీ ఊపు చూస్తే ఫుల్ బాటిల్ కూడా 10 నిమిషాల్లో ఊదేస్తారనుకున్నానే. మీరేంటి దీపక్ బాబు 3 పెగ్గులకే దుకాణం సర్దేస్తున్నారు? పైన పటారం లోన లొటారం అన్నమాట. మందరం పోయ్, ఈ రోజు నీకు నా స్టామినా ఏంటో చూపిస్తా. పోయ్. ఇది మా దీపక్ బాబు అంటే. ఈ మాత్రం తెగింపు ఉండాలి. దీపక్ బాబు సోడా పోయినా? ఏమవుద్దు, ఎడే